రామాయణము యుద్ధకాండ 22వ సర్గ మనం క్లియర్ గా చదవాలి. 22వ సర్గ శ్రీమద్ రామాయణం, ఇదిగోండి 22వ సర్గ మనం చదువుతూ వెళ్తుంటే మనకు 19 నుంచి 24వ శ్లోకం దగ్గర ఇక్కడ నుంచి నేను మొదలు పెడతాను. ఇదేంటంటే లంక అనే ప్రదేశానికి వెళ్ళాలి, కానీ శ్రీరాముడికి దారి దొరకదు. ఎందుకంటే అక్కడ సముద్రం అడ్డం వస్తుంది. ఓ సముద్ర దేవుడా, నేను నీ మీద బాణాలేసి మరి నేను నువ్వు ఎండిపోయేలాగా చేస్తాను, నాకు కోపం తెప్పించద్దు, నాకు ఎట్లనైనా సరే నువ్వు దారి నివ్వు అంటే అప్పుడు ఆ నీళ్లలో నుంచి సముద్ర దేవుడు బయటికి వస్తాడు. చూడండి, ఆ రిఫరెన్స్ నేను మీ ఎదురుకు పెట్టాను. ఇది వాల్మీకి రామాయణము యుద్ధకాండ 22వ సర్గ 19 నుండి 25వ శ్లోక తాత్పర్యాలు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, ఎవరు మహామహోపాధ్యాయ సంస్కృత మరి పండితుడు అయిన మన పుల్లెల శ్రీరామచంద్రుడు గారి అనువాదం నేను తీసుకున్నా. చూద్దాం. పద్మము రేకుల వంటి నేత్రములు గల ఆ సముద్రుడు రత్నహారములు అంటే దండలేసుకున్నాడట. రత్నములు పొదిగిన వస్త్రములు ధరించి శిరస్సుపై అన్ని పువ్వులు పెట్టుకున్నాడట సముద్రదేవుడు. అన్ని పువ్వులు లేదా పూర్తిగా పువ్వులతోనే గుచ్చిన మాలను అలంకరించుకొనెను. బంగారముతో చేసిన అలంకారములు, మెరుగు బంగారం అంటే ఏంటి? రోల్డ్ గోల్డ్, మెరుగు పెట్టినదంట గోల్డ్. ఈ మెరుగు బంగారమును అమర్చిన అలంకారములు, తనలోనే పుట్టిన రత్నములతో కూడిన అలంకారములు ధరించి అనేక విధమైన ధాతువులతో అలంకరింపబడిన హిమవత్ పర్వతములు వలె ఉండెను. ఏకావళి మధ్యయందున్న కౌస్తుభమణికి జత అయిన తెల్లని మణిని ఆ విశాలమైన వక్షస్థలంపై ధరించెను. సముద్రుడు లేచి వచ్చుచున్నప్పుడు సముద్రము మేఘవాయువుల చేత వ్యాకులమై ఉండెను. తరంగములు కిందికి మీదికి ఎగురుచుండెను. దేవతా స్త్రీలతో సమానమైన వివిధ రూపములు ధరించి ఈ సముద్రుడు వెనకాల ఎవరో దాస్తున్నారట. చూద్దాం ఎవరెవరున్నారో చూద్దాం. తరంగములు కిందికి మీదికి ఎగురుచుండెను. దేవతా స్త్రీలతో సమానమైన వివిధ రూపములు ధరించి గంగా, సింధు నదులు మొదలైన నదులు అతని వెనుక వచ్చిరి. దాసుకోలేదు, ఆయన వెనకాల వచ్చారట. అట్టి సముద్రుడు అంజలి ఘటిస్తూ రామా అని పిలుచుచు ధనస్సు ధరించి ఉన్న రామునితో ఇట్లు పలికెను. ఏం పలికాడో చూద్దాం. సౌమ్యుడవైన రామ, భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని ఇవి శాశ్వతమైన మార్గమును అనుసరించి తమకు ఏది స్వభావమో దానిని దాటకుండా ఉండును. నేను లోతుగా దాటసఖ్యము కాకుండా ఉండుట అనేది నా స్వభావము. నేను లోతుగా ఉన్నాను, అది నా స్వభావం. లోతు లేనివాడనైనచో అది నా స్వభావముకు విరుద్ధము. ఈ విషయము నీకు చెప్పుచున్నాను, వినుము. రాజకుమారా, మొసళ్లతో వ్యాకులముగా ఉండు జలమును నేనెన్నడూ ఏదైనా కోరిక వలన గాని, లోభము వలన గాని, భయము వలన గాని, ప్రేమ వలన గాని స్తంభింపజేయను. సముద్రంలో మొసళ్ళు ఉంటాయా? సాల్ట్ వాటర్ క్రోకడైల్స్ ఉంటాయి గాని సముద్రంలో క్రోకడైల్స్ నేను ఎప్పుడు వినలేదే. ఏమో రామా, నీవు దాటుటకు వీలగునట్లుగా ఏర్పాటు చేసేదను. వానరులు దాటుటకు నేను స్థలమును ఏర్పరిచి సహించి ఉందును. తేన దాటు వరకు జల జంతువులు అపకారము చేయకుండానట్లు చేసేదను. ఏవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. అప్పుడు రాముడు అతనితో ఇట్లా పని, సముద్రుడా, నేను చెప్పు మాట వినుము. నా ఈ బాణము వ్యర్థమగుటకు వీల్లేదు. దీనిని ఎక్కడ ఉపయోగించరు. ఎందుకంటే బాణం కూడా తీసేసాడు అనమాట. నేను నీకేసి కొడతా అంటే ఇప్పుడు సముద్రుడు ఏం చెప్తాడో చూద్దాం. గొప్ప తేజస్సు గల ఆ సముద్రుడు రాముని మాట విని ఆ గొప్పదైన బాణమును కూడా చూచి రామునితో ఇట్లు పలికెను చూద్దాం. నాకు ఉత్తరముగా అంటే నార్త్ సైడ్, నాకు ఉత్తరముగా ఒక పవిత్రమైన స్థానం ఉన్నది. నీవు లోకములో ప్రసిద్ధి పొందినట్లు అది త్రుమకుల్యము అని ప్రసిద్ధమట ఆ ప్లేస్. అక్కడ చూచుటకు భయంకరులు, ఉగ్రమైన పనులు చేయువారు, పాపాత్ములు అయిన అబీరులు ఇక్కడ ఉంచండి. పాపాత్ములు అయిన అబీరులు మొదలైన దస్యువులు దశలు వచ్చేసారు. మళ్ళీ ఇక్కడ వేదాల్లో ఉండే దశలు వచ్చేసారు. అబీరులు మొదలైన దస్యులు నా జలము తాగుచున్నారు. నార్త్ ఇండియాలో ఉండి ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్న బే ఆఫ్ బెంగాల్ లేకపోతే ఇండియన్ ఓషన్ యొక్క నీళ్ళు ఎట్లా తాగుతారు అర్థం కాదు. వాళ్ళంటే సముద్రం నీళ్ళు తాగుతున్నారంట. మరి ఉప్పటి నీళ్ళు ఎలా తాగుతారు? దట్ వి డోంట్ నో. కానీ ఉన్న వాళ్ళు ఎవరు? అబీరులట. చూద్దాం. రామా, పాపాత్ములైన వాళ్ళు చేసే ఆ పాపమైన స్పర్శను సహించలేకున్నాను. ఈయన కూడా అంటరాని తను ఉపయోగిస్తున్నాడండి సముద్రుడు. ఈ శ్రేష్టమైన బాణమును ఆ ప్రదేశమున వాళ్ళ మీద ప్రయోగించి అమోఘమగునట్లు చేయుము. ఎవరి మీద? అబీరుల మీద కొట్టమన్నాడు బాణం. రాముడు మహాత్ముడైన ఆ సముద్రుని మాట విని ఆ సముద్రుడు వేలుతో చూపగా ప్రజ్వలించుతున్న శ్రేష్టమైన ఆ బాణమును విడిస్తే రాముడు వజ్రముతోనూ పిడుగుతోనూ సమానమైన కాంతి గల ఆ బాణమును ప్రయోగించి స్థానము భూమి యందు అంతకు పూర్వము మరు కాంతారా. ఇదేంటి కాంతారా? కాంతారా సినిమా వచ్చింది కదా.
మరుకాంతార అను పేరుతో ప్రసిద్ధి చెందినది. తర్వాత రాముడు ప్రయోగించిన బాణము అగ్రభాగము చేత పీడింపబడిన భూమి నుండి గొప్ప ధ్వని బయలుదేరను. బాణము ఛేదించిన ఆ ప్రదేశమునందు పాతాళము నుండి జలము పైకి ఎగిరి వచ్చెను. అప్పుడు ఏర్పడిన ఆ కూపమునకు వ్రణము అని ప్రసిద్ధి కలిగెను. దాని నుండి సముద్రము నుండి వలె జలము విచ్ఛిన్నముగా వచ్చిచుండును. సరే, ఆ బాణం గుచ్చుకొని అక్కడ నీళ్లు కూడా బయటకు వచ్చినాయి. ఆ ప్రదేశం నందు బాణం పడి చీల్చుట వలన గొప్ప ధ్వని కలిగెను. రాముడు ఈ విధంగా బాణమును ప్రయోగించి అక్కడ ఆ దస్యులు ఉపయోగించిన కూప తటాకాదులతోనూ ఉదకము ఎండిపోవునట్లు చేసెను. ఎండిపోయినట ఉదకాలన్నీ అక్కడ. ఆ మరుకాంతారము 3 లోకముల్లో ప్రసిద్ధి చెందను. దశరథ కుమారుడు విద్వాంసుడు దేవతలు వంటి పరాక్రమవంతులు గలవాడైన రాముడు అక్కడ ఉన్న కూప తటాకాదులను ఎండింపజేసి ఆ మరుకాంతారమునకు ఇచ్చెను. ఇక ఆ తర్వాత రాముడు వరమునిచ్చుట చేత ఆ మరుకాంతారము పశువులు వాళ్ళు ఇల్లను. కానీ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? ఎక్కడ బాణం ఏమన్నాడండి? అక్కడ ఎవరున్నారంట? అబీరులు ఉన్నారు. అబీరులు చెప్పాడు కదా, పాపాత్ములైన అబీరులు. మరి ఇప్పుడు అబీరులు అంటే ఏదో మనం చూడాలి కదా. ఇప్పుడు చెప్పండి, ఇది నిజమా అబద్ధమా? నాకు ఇది చెప్పండి, మీరే చెప్పండి, నేను చెప్పండి సార్. అబీరుస్ ఆఫ్ నాసిక్. ఇప్పుడు నాసిక్ అంటే అది మధ్యప్రదేశ్ ప్రాంతం పైన కదా. వాళ్ళ ఏ కాలం నాటి వాళ్ళు చూడండి. AD 249 AD 203 నుంచి అంటే క్రీస్తు శకం 203వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం దగ్గర 350 అనుకోండి. ఆ కాలంలో అబీరులు ఉండేవారట. వీళ్ళు రామాయణంలో ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇంకో పాయింట్ మనకి రామాయణంలో మరి ఇక్కడ 7000 పాపాత్ములు అయిన అబీరులు మొదలైన దస్యులు ఆ జలములు తాగుచున్నారు అని ఇక్కడ మనకి చాలా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ మొత్తం రామసేతు నిర్మించబోయే ముందు ఉన్న ఈ ఇన్సిడెంట్ ఇది. తర్వాత అప్పుడు ఆ కుక్షి దగ్ధమైన పిమ్మట నదీపతి అయిన సముద్రుడు సర్వశాస్త్రములు తెలిసిన రామునితో ఇట్లు పలికెను. అదంతా దగ్ధం అయిపోయిందండి. అంటే ఈ దగ్గర వీళ్ళు చెప్పే ప్రకారంగా ఆ తమిళనాడులో ఎడ్జ్ కన్యాకుమారి దగ్గర నుంచి బాణం వేస్తే అది డైరెక్ట్ గా నార్త్ ఇండియాకి వెళ్ళిపోయింది ఆ బాణం. రైట్. అక్కడ ఉన్న అబీరులు అంటే క్రీస్తు శకం 2003వ సంవత్సరం తర్వాత నుంచి ఉన్న అబీరుల మీద టైం ట్రావెల్ కూడా అయిపోయి వాళ్ళని చంపేసింది అప్పుడే. ఓ సౌమ్యుడా, ఈ నలుడు విశ్వకర్మ కుమారుడు. అంటే నలసేతు యాజ్ పర్ రామాయణం అది నలసేతు, రామసేతు కాదు. ఈ నలుడు విశ్వకర్మ కుమారుడు. శ్రీమంతుడైన ఇతనికి తండ్రి వరములనిచ్చి ఉన్నాడు. ఇతడు విశ్వకర్మతో సమానుడు. 45 మహోత్సాహవంతుడైన ఈ వానరుడు నా మీద సేతువును నిర్మించుగాక, నేను దానిని ధరించెదను. నాకు ఇతని తండ్రి ఎంతో, ఇతడు కూడా అంతే అని చెప్పి మళ్ళీ 46 సముద్రుడు ఇట్లు పలికి అంతర్ధానం చెందెను. అప్పుడు వానర శ్రేష్ఠుడైన నలుడు లేచి మహాబలశాలి అయిన రామునితో ఇట్లు పలికెను. సముద్రుడు చెప్పినది నిజమే. నేను నా తండ్రి సామర్థ్యము చేత ఆశీర్బలము చేత విశాలమైన ఈ సముద్రము మీద సేతువు నిర్మించేదను. ఇట్ వాజ్ నాట్ బిల్ట్ బై రామ, ఇట్ వాజ్ బిల్ట్ బై వానర నేమ్డ్ నల. అంతే. భయంకరమైన మహాసముద్రుడు సగరపుత్రుల చేత వృద్ధి పొందింపబడినను కృతజ్ఞతా భావము లేక దండము వలన భయము చేత సేతువుని చూడదలిచి రామునకు లోతు లేకపోవుటను చూపినాడు. ఎక్కడైతే ఎక్కువ లోతు లేదో ఆ ప్రదేశంలో కట్టారంట. విశ్వకర్మ పూర్వము మందర పర్వతము మీద నా తల్లికి ఓ దేవి నీకు నాతో సమానుడైన పుత్రుడు పుట్టును అని వరము ఇచ్చాను. వరం ఇచ్చిందంటే అయిపోయింది. అర్థమవుతుంది కదా మీకు అక్కడ ఏం జరిగిందో. ఆ పర్వతం మీద వీళ్ళ అమ్మ కనపడింది, అక్కడ ఏదో జరిగిపోయింది. విశ్వకర్మ గారు ఏదో చేశారు. నేను విశ్వకర్మ ఔరస పుత్రుడను, అతనితో సమానుడను. ఈ సముద్రుడు చెప్పగా స్మరణకు వచ్చినది. ఇతడు చెప్పినది యథార్థమే. మీరు అడుగకుండగా చెప్పుట మంచిది కాదని నా గుణములను గురించి చెప్పుకోలేదు. అంటే ఎస్, ఐ హావ్ ద ఎబిలిటీ టు బిల్డ్ అని చెప్తూ 51 దగ్గరికి వద్దాం. సముద్రం మీద సేతువును కట్ట సామర్థ్యము నాకున్నది. అందుచేత వానర వీరులందరూ ఇప్పుడే సేతువును కట్టుటకు ప్రయత్నము ప్రారంభించెదరు గాక. అప్పుడు రాముడు పంపగా 100 కొలది 1000 కొలది వానర వీరులు సంతోషించు అన్ని వైపుల నుండి మహారణ్యము వైపు ఎగిరి వెళ్ళిరి. ఎగురుకుంటా వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా మరి వీక్షకులు ప్రేక్షకులు వినండి, నోట్ చేసుకోండి. మరి చూడండి, పర్వతముల వంటి దేహములు గల ఆ వానర సేనా నాయకులు పర్వతములను వృక్షములను విరచి వాటిని సముద్రము దగ్గరకు లాగికొని వచ్చిరి. 54 and 55. ఆ వానరులు ఏమేం చెట్లు తెచ్చారు చెప్తున్నారు. సాల, అశ్వకర్ణ, ధ్రువ వృక్షముల చేత, వెదుళ్ల చేత, కూటజ, అర్జున, తాళ, తిలక, పినిష వృక్షముల చేత, మారేడు చెట్ల చేత,
ఏడాకుల అరటి చెట్ల చేత, అరటి చెట్లు కూడా వేశారట, పుష్పించిన కర్ణికా వృక్షముల చేత, చూత వృక్షముల చేత, అశోక వృక్షముల చేత సముద్రమును నింపివేసిరి. ఆ వానర శ్రేష్ఠులు కొన్ని చెట్లను మొదళ్లతో సహాను, మరికొన్నిటిని మొదళ్లు లేకుండగాను ఇంద్రధ్వజములను వలె పైకి ఎత్తి తీసుకొని వెళ్ళిరి. 57 వాళ్ళు ఆయా ప్రాంతముల నుండి తాటి చెట్లు కూడా అండి, తాటి చెట్లు, పొదల వలె ఉన్న దానిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు, విభీత వృక్షములు, కరీర వకుల నింబ వృక్షములు తీసుకొని వచ్చిరి. పెద్ద శరీరములు గొప్ప బలము గల ఆ వానరులు ఏనుగంత పరిమాణము గల రాళ్లను, ఒక్కొక్క రాయి ఏనుగంత పరిమాణం ఉందంట సార్, నోట్ దిస్ పాయింట్, ఏనుగంత పరిమాణము గల రాళ్లను, పర్వతములను పెకిలించి యంత్రముల ద్వారా తీసుకొని వచ్చిరి. ఈ యంత్రములు అనేది, ఈ పదము, ఈ మాట యంత్రములు అనేది ఎప్పుడు వచ్చింది? మెషినరీ, యంత్రము. ఇక్కడ చూడండి, యంత్రైహి పరివహంతి చ అని, యంత్రైహి యంత్రములతో ఈ ఒక్కొక్కటి ఏనుగంత ఉన్న పెద్ద పెద్ద రాళ్లను, పర్వతాలని పెకిలించి యంత్రముల ద్వారా తీసుకొచ్చారంట. పర్వతములను హఠాత్తుగా పడవేయుట చే లేచిన నీరు ఆకాశమునకు వ్యాపించి మరలా అక్కడి నుండి ఇటు అటు వ్యాపించను. అంటే దీని అర్థం ఏంటి? ఎంత పెద్ద రాయి అయి ఉండాలి? ఆకాశం అంత ఎత్తే గుర్తున్నాయి నీళ్లు అంటే అంత పెద్ద రాయిని మోయటానికి ఆ యంత్రం ఎంత పెద్దదై ఉండాలి. ఓకే, అన్ని ఏంటంటే అతిగా ఊహించి రాయటం జరిగి ఉండాలా, లేకపోతే ఇంట్లో కూర్చొని రాసిందే కాబట్టి అతిగా ఊహించుకొని రాయటం జరిగి ఉండాలా, లేకపోతే ఏ అజ్ఞానం రాయటం జరిగి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా మీటర్ తో కొలుస్తారా, దారంతో కొలుస్తారా? నాకు చెప్పండి. మీటర్ తోనే కొలుస్తారు. ఇప్పుడు ఒకటి చదువుతాను చూడండి మీరు, 60th. అన్ని వైపులా పడుచున్న ఆ పర్వతములు సముద్రమును క్షోభింప చేసినవి. కొందరు 100 యోజనముల దూరము కూడా కొలత దారములను పట్టుకొనుచుండిరి. ఏంటండి, అంతంత పెద్ద పర్వతాలు తీసుకొచ్చి, అన్నన్ని చెట్లు తీసుకొచ్చి, ఏనుగు కన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్న ఆ బ్రిడ్జ్ ని కేవలం ఒక దారంతో కొలిచారా? అంత పెద్ద బ్రిడ్జ్ ని ఒక్క దారంతో కొలిచారా? నలుడు సముద్ర మధ్యమునందు గొప్ప సేతువును కట్టింది నలుడు ఇక్కడ. అప్పుడు భయంకరమైన కర్మలు చేయు వానరులు సేతువును నిర్మించిరి. కొందరు వానరులు సూత్రములను కట్టిన దండములను పట్టుకొని చుండిరి. ఇక్కడ ఇంజనీరింగ్ వర్క్ చెప్తున్నాడు. ఇక్కడ సూత్రములు అంటే దారాలే. కొందరు వానరులు సూత్రములు కట్టిన దండములను పట్టుకొని చుండిరి. కొందరు రాళ్లు మొదలైన వాటిని ఏరుచుండిరి. మేఘముల వలె, పర్వతముల వలె ఉన్న 100 కొలది వానరులు రాముని ఆజ్ఞను అనుసరించుచు తృణముల చేత, కర్రల చేత సేతువును బంధించిన కొన్ని భాగములను కట్టుచుండిరి. వానరులు పుష్పించిన అగ్రభాగముల గల వృక్షములతో సేతువును కట్టుచుండిరి. ఇక్కడ చెట్లతో కూడా కడుతున్నారట. దానవుల వంటి కొందరు వానరులు పర్వతముల వంటి శిలలను, పర్వత శిఖరములను, చూసారండి పెద్ద పెద్ద పర్వతాలు, మౌంట్ ఎవరెస్ట్ కూడా పడేసారు. దానవుల వంటి కొందరు వానరులు పర్వతముల వంటి శిలలను, పర్వత శిఖరములను పట్టుకొని ఇటు అటు పరిగెత్తుచు కనబడిరట. పర్వతాలు ఎత్తి పరిగెత్తుచా. అప్పుడు ఆ మహోదధిలో శిలలను దూరము నుండి విసిరివేయుచుండగా, పర్వతములను పడవేయుచుండగా చాలా అధికమైన ధ్వని బయలుదేరెను. సౌండ్ అయిందట. త్వరపడుచున్న ఉత్సాహవంతులైన ఏనుగులతో సమానులైన అసలు ఏనుగంతకు వానరులు ఉంటారా? ఏనుగంత సైజులో ఉంటారా? అప్పుడెప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు కింగ్ కాంగ్ సినిమా చూశాను, మళ్ళీ ఇక్కడ కనపడుతుంది నాకు. ఏనుగులతో సమానులైన వానరులు మొదటి దివసమునందు 14 యోజనములు, డే 1 14 యోజనాలు. అదే విధముగా ఇక్కడ 68లో అదే విధముగా రెండవ రోజున భయంకరమైన దేహములు గల మహాబలవంతులైన వానరులు 20 యోజనాలు, అంటే సెకండ్ డే 20 యోజనాలు. అట్లే మూడవ రోజు పెద్ద దేహములు గల ఆ వానరులు తొందరపడుచు సముద్రములో 21 యోజనములు సేతువును నిర్మించిరి. 3 రోజులు. ఇప్పుడు 4th డే ఏమైందో చూద్దాం. పిమ్మట మహావేగవంతులైన ఆ వానరులు తొందరపడుచు 4వ రోజున ఇంకను 22 యోజనాలు సేతువును కట్టిరి. అట్లే శీఘ్రముగా కార్యములు చేయు వానరులు 5వ రోజున సముద్రపు ఆవలి ఒడ్డు చేరునట్లు 23 యోజనములు సేతువును కట్టిరి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమర్థమైంది అంటే ఇది చెప్పాలనుకుంటున్నాడు మనకి. ఫస్ట్ డే 14 యోజనాలు పొడవు, సెకండ్ డే 20 యోజనాల పొడవు, థర్డ్ డే 21 యోజనాల పొడుగు, 4th డే 22 యోజనాల పొడుగు, 5వ రోజు 23, మొత్తం కలిపితే 100.
100 యోజనాల పొడుగు. 1 యోజనం అంటే మౌర్యుల కాలంలో మనకి 1 యోజనం 9 మైళ్ళు. అంటే 100 యోజనాలు ఇంటూ 9 మైళ్ళు 900 మైళ్ళు. ఈ 900 మైళ్ళు మరి కిలోమీటర్ గా మీరు కన్వర్ట్ చేసి చూడండి ఎంత వస్తుందో చూడండి. ఇక్కడేమో తిప్పి కొడితే 48 కిలోమీటర్స్ దాటట్లేదు. ఇవేమో హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మనకి వస్తుంది. తర్వాత ఇదే లెక్క మళ్ళీ చెప్తారు చూడండి. వానర శ్రేష్ఠుడు, విశ్వకర్మ కుమారుడు, బలవంతుడు, శ్రీమంతుడు అయిన ఆ నలుడు తన తండ్రి ఎట్లు కట్టి ఉండేవాడో అట్లే సముద్రం మీద సేతువును బంధించేశాడు. తర్వాత మొసళ్లకు నివాస స్థానమైన ఆ సముద్రము మీద నలుడు నిర్మించిన అందమైన శోభాయుక్తమైన ఆ సేతువు ఆకాశమునందు కనపడు నక్షత్ర మార్గము వలె కనబడెను. అంటే లైక్ మిల్కీ వే లాగా కనపడిందట. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆ అద్భుతమైన సేతువును చూడవలనని కోరికతో వచ్చి ఆకాశమునందు నిలిచిరి. వీళ్ళందరూ ఆకాశంలో నిలబడ్డారట, మహర్షులు కూడా. నలుడు నిర్మించిన ఆ సేతువు 10 యోజనాల వెడల్పు. ఇక్కడిచ్చాడు చూడండి, ఇక్కడిచ్చాడు మెజర్మెంట్. 10 యోజనాల వెడల్పు అంటే 90 మైల్స్ వెడల్పు, 100 యోజనాల పొడవు 900 మైల్స్ విడ్త్ నిర్మించుటకు చాలా కష్టమైన ఆ సేతువును దేవతలు, గంధర్వులు చూచిరి. కానీ ఇక్కడ నేను మీకు ఒక స్క్రీన్ మీద ఒక బుక్ చూపిస్తున్నాను. రామాయణం, రాముడు, రామసేతువు పౌరాణికమా చారిత్రకమా క్రాంతికార్ అని చెప్పి ఈ బుక్ నాకు దొరికిందండి. పాత బుక్ ఇది, చాలా పాత బుక్. సో ఈ బుక్ లో మరి కొంతమంది ఏం రాశారో చూద్దాం. రామసేతు. ఇకపోతే సేతు విషయానికి వస్తే రాముడికి, రామాయణానికి, రామసేతువుకు విడదీయని బంధం ఉంది. సేతు బంధనం మానవులకు సాధ్యమయ్యే కార్యం కాదు. కేవలం రాముడి దివ్యశక్తుల మూలంగానే అది సాధ్యమైందని రామాయణం చెబుతుంది. సేతు బంధనం నిర్మాణం గురించి ఒక రామాయణం ఇలా వర్ణించింది. నిర్మాణం తొలి రోజున వానరులు 120 మైళ్ళ దాకా రాళ్లను సముద్రంలో వేశారు. అవన్నీ సముద్రం పైన తేలియాడాయి. వాళ్ళు చకచక పని సాగించారు. వంతెనకు ఒక రూపం రావటం చూసి వారు సంతోషపడ్డారు. 2వ రోజున వారు 160 మైళ్ళు, తర్వాత 3వ రోజు 168, ఆ తర్వాత 4వ రోజు 176, 5వ రోజు 184 మైళ్ళు. ఇలా ఈ విధంగా పూర్తి అయిన వంతెన 80 మైళ్ళు వెడల్పు. అంటే ఈయన 8 మైల్స్ తీసుకున్నాడు, నేను 9 మైల్స్ అంటున్నాను. పోనీ 5 మైల్స్ అన్నా తీసుకోండి. ఈ రచయిత 1 యోజనము అంటే 8 మైళ్ళు అనే లెక్క తీసుకున్నాడు. తీసుకున్నప్పటికీ మరి 800 మైళ్ళు పొడవు ఉండాలి కదా, మరి అది ఇప్పుడు ఎందుకు లేదు? తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి. బ్రహ్మాండమైన ఈ వారధిని వానరసేన నిర్మించలేదనటం స్పష్టం. బ్రహ్మాండమైన ఈ వారధిని వానరసేన నిర్మించలేదనటం స్పష్టం. అయితే అది సాధ్యమా కాదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. రాముని యొక్క పౌరాణిక దైవకి శక్తిని అదెంత పరిపుష్టం చేసిందనేదే ఇక్కడి ప్రశ్న. ఏదేమైనప్పటికీ సేతుబంధనం వట్టి కాల్పనికం తప్ప మరేమీ కాదనేది నిస్పష్టం అని చెప్తున్నారు. అలాగే ఇంకా మనకి చాలా మంది రచయితలు చాలా విషయాలు మనకి ఈ బుక్ లో రాసి ఉంటుంది. రామ ఏమి సేతు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు చాలా చక్కని మరి వివరణ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇస్తూ ఇక్కడ ఏమన్నాడంటే ఆధారాలు లేవు. ఆడమ్స్ బ్రిడ్జ్ గా వ్యవహరిస్తున్న రామసేతు మనుషులు నిర్మించిందనడానికి పురావస్తు భౌతిక పరమైన ఎలాంటి ఆధారాలు లేవు. రామాయణంలో ప్రస్తావించినట్టుగా లంకకు వెళ్లేందుకు వేసిన వంతెన అనడానికి కూడా కనీస రుజువులు లేవు. కేవలం ఇది విశ్వాసం మాత్రమే. శాస్త్రీయ ఆధారాలపై మాత్రమే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు పనిచేస్తాయి. కోర్టులో విశ్వాసాలను సాక్ష్యాలుగా పరిగణించరు. ప్రస్తుతం రామసేతుగా భావిస్తున్న ప్రాంతం అలల ప్రయాణం వలన ప్రకృతి సిద్ధంగా ఇసుక కమ్మీలు ఒక చోటికి చేరడంతో ఏర్పడినది. భారతదేశంలో రామేశ్వరం, శ్రీలంక తీరాల మధ్య లోతు తక్కువగా ఉన్న ప్రాంతం ఒక వరుసగా ఏర్పడడం వల్ల దీనిని రామసేతుగా విశ్వసిస్తున్నారు. ఇసుక దిబ్బలు అక్కడ తక్కువ లోతు ఉండడం వల్ల ఇసుక దిబ్బలు కొట్టుకొచ్చి అది రామసేతుగా మారిందే గాని పెద్ద పర్వతాలు, పెద్ద చెట్లు, అరటి చెట్లు, మరి తాడి చెట్లు, ఇక రకరకాల చెట్లు, దానిమ్మ చెట్లు వేసి దాన్ని దారంతో కొలిసి మరి ఎంతో పెద్ద పర్వత శిఖరాలు ఉన్న పర్వతాలని వేసినట్టుగా మనకు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ దొరకట్లేదు. తర్వాత ధృవీకరించని నాసా ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇది ఈనాడులో వచ్చిందండి, ఈనాడులో వచ్చింది, ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చిందే. ఇక్కడ
ఈ బుక్ లో ఉంది. 1992లో నాసా శాస్త్రవేత్తలు రోదసీ నుంచి కెమెరాల ద్వారా తీసిన చిత్రాల ద్వారా పాల్క్ స్ట్రైట్ అంటారు కాబట్టి దాన్ని, పార్క్ జలసంధి దగ్గర రామసేతు అవశేషాల్ని కనుగొన్నారని ప్రచారం జరిగింది. శ్రీలంకలో తొలి మానవ సంచారం 15.5 లక్షల సంవత్సరాల క్రితమే జరిగింది. ఈ వంతెన కూడా 17.5 లక్షల సంవత్సరాల క్రిందటే ఏర్పడింది. రాముడు త్రేతాయుగం కూడా దాదాపు ఇదే కాలం, అందుకే ఇది రాముడు నిర్మించిన వంతెనే అని అప్పట్లో ప్రచారం జరిగిందట. నాసా అధికారులు ఎవరూ దాన్ని ధృవీకరించలేదు. రిమోట్ సెన్సింగ్ పరికరాల ద్వారా లేదా రోదసీ నుంచి తీసే ఛాయాచిత్రాల ద్వారా భూమిపై ఉన్న దీవుల పుట్టుకను వయస్సును నిర్ధారించలేమని నాసా అధికారులు పేర్కొన్నారు. సో ఇట్లా ధృవీకరించనివి, వాళ్ళు చెప్పనివి, ఎవరు నాసా వాళ్ళు చెప్పనివి చెప్పారు వాళ్ళు అని అనడం అది చాలా అన్యాయం అండి.